అందరికీ జై శ్రీరామ్, జై భవానీ మాతాకి జై. మనమైతే ఈరోజు అయితే నయనా సింగ్ అజయ్ సింగ్ వాళ్ళ వర్క్షాప్లో ఉన్నాము. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్. సో మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వారి వర్క్షాప్ కట్టే ముందే రైట్ సైడ్లో మనకైతే అన్న వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. మెయిన్ షెడ్ ఇది. సో అమ్మ వాళ్ళు అయితే మనకైతే తయారు అప్పుడే అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ విగ్రహం ఆఫ్ నయనా సింగ్ అజయ్ సింగ్ వాళ్ళ వర్క్షాప్లో అయితే ఈ విగ్రహం అనమాట. సో కింద బబ్బర్ షేర్ మనకి. సో రైట్ సైడ్లో అయితే మనకు వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో దర్శనం చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్లో మనకి బ్యాక్గ్రౌండ్ అయితే కృష్ణుడు. సో హైట్ అయితే ఇంచుమించు మనకి 10 to 12 feet ఉంటుంది అమ్మవారిది అయితే విత్ బ్యాక్గ్రౌండ్. సో కింద అయితే కాల్కాడ అయితే కమలం పువ్వు. సో అమ్మవారి ఫేస్ చూసుకుంటే మనకైతే నీట్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు మొత్తానికైతే. సో కళ్ళ వరకు వేస్తే మనకైతే ఆల్మోస్ట్ 100% అనేది విగ్రహం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తానికైతే మనకైతే 12 feet విగ్రహం అయితే విత్ బ్యాక్గ్రౌండ్ అయితే. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం ఉంది. సో అన్న వచ్చేసి మనకైతే కళ్ళ వర్క్ అనేది చేస్తున్నారు, ఐ పెయింటింగ్. సో ఈ విగ్రహం వచ్చేసి మనకైతే 14 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో ముంబై స్టైల్లో మనకైతే అన్న వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు, చీర కూడా కట్టారు. సో కింద కాల్కాడ్ అయితే మనకైతే బబ్బర్ షేర్. సో చాలా అగ్రెషన్గా అయితే మనకైతే అన్న వాళ్ళైతే తయారు చేయడం జరిగింది. సో పెయింటింగ్ వర్క్ కూడా చూసుకోండి అన్న వాళ్ళు అయితే ఎట్లా మంచిగా చేస్తున్నారో. సో బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఫైర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే. సో అమ్మవారి ఫేస్ అయితే జబర్దస్త్ ఉంటుంది ఇక్కడైతే. సో కళ్ళ వరకు అయితే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్, సేమ్ మోడల్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నది అదే మోడల్ అనమాట. సో ఇది కూడా మనకి ఇంచుమించు 12 feet సేమ్ అనమాట. సో కుందన్ వర్క్ ఒకసారి చూసుకోండి. సో కోల్కతా స్టైల్ కుందన్ వర్క్ అయితే అన్న వాళ్ళు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్. ఇది కూడా మనకి ఇంచుమించు 10 feet to 11 feet ఉంటుంది. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు 6 to 7 feet వెళ్ళిపోతుంది. సో అమ్మవారు వచ్చేసి మనకైతే సింహాసనం మీద అయితే కూర్చున్నట్టు. సో పక్కన మనకైతే బబ్బర్ షేర్ లయన్ ఇచ్చారు. సో రైట్ సైడ్ అయితే మనకి నంది మహారాజ్. సో నంది మహారాజ్ మీరైతే వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు, మనకైతే దర్శనం చేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్లో మనకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే శివుడు బొమ్మంబోలే ఉన్నారు. సో చిన్న అయితే ప్యారెట్ కూడా తయారు చేయడం జరిగింది ఇక్కడ. సో అమ్మవారి ఫేస్ వచ్చేసి మనకైతే స్మైలింగ్ ఫేస్. సో ఒక్కసారి కళ్ళ వరకు అయితే మనకైతే జబర్దస్త్ అవుట్పుట్ వస్తుంది ఇక్కడైతే. సో మొత్తానికైతే మనకైతే 4 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి 3rd మోడల్, పక్కన వచ్చేసి 4th మోడల్, ఇది వచ్చేసి 4th మోడల్. సో ఇది సింపుల్గా మనకైతే కూర్చొని ఉన్న అమ్మవారు బొబ్బర్ షేర్ మీద అయితే. సో చిన్నగా ఉంటుంది అనమాట, స్మాల్ సైజ్. ఇది హైట్ అయితే మనకైతే ఇంచుమించు 8 feet ఉంటుంది. సో బేస్ అయితే ఇంచుమించు మనకైతే 3 to 4 feet ఉంటుంది. సో బబ్బర్ షేక్ ఇంకా కళ్ళ వర్క్ అయ్యేది ఉంది, మనకి అమ్మవారికి కూడా కళ్ళ వర్క్ అనేది అయ్యేది ఉంది. సో ఇదన్నమాట మన నయనా సింగ్ అజయ్ సింగ్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. జై శ్రీరామ్, జై భవానీ మాతాకి జై.